దళిత కార్ డ్రైవర్ గంటపోగు మధుబాబును అజంతా హోటల్ యజమాని రామ్మోహన్ రావు కులం పేరుతో దూషించి చెప్పుతో దాడి చేసి అవమానపరిచిన రామ్మోహన్ రావును వెంటనే కఠినంగా శిక్షించాలని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా, దళిత సంఘాల లాయర్లు, ఎంఆర్పీఎస్ నాయకులు కర్నూలు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా, దళిత సంఘం లాయర్ చంద్రుడు మాట్లాడుతూ, కర్నూలు మండల గ్రామానికి చెందిన గంటపోగు మధుబాబు గత వారం రోజుల కిందట అజంతా హోటల్ యజమాని రామ్మోహన్ రావుకి యాక్టింగ్ డ్రైవర్ గా మధుబాబు కర్ణాటకలోని సిరిగుప్ప వెళ్లడం జరిగిందని తెలిపారు. హోలీకోటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వెంకటేశ్వర రెడ్డి ఫామ్ హౌస్ కు అజంతా హోటల్ యాజమాన్యం రామ్మోహన్ రావు తన మిత్రులతో కలిసి మద్యం సేవించారని తెలిపారు. మరికొంత మద్యం బాటిళ్లు తీసుకురావాలని రామ్మోహన్ రావు వాళ్ళ మిత్రులు కార్ డ్రైవర్ అయిన మధుబాబుకు చెప్పడంతో అతను కారు తీసుకెళ్లారే తప్ప తన సొంత పనులకు ఉపయోగించలేదని తెలిపారు. ముందుగానే మద్యం సేవించిన రామ్మోహన్ రావు కార్ డ్రైవర్ గంటపోగు మధుబాబును పిలిచి తమ అనుమతి లేనిదే కారు ఎందుకు తీసుకెళ్లారని దుర్భాషలాడి కులం పేరుతో దూషించి చెప్పుతో దాడి చేశారని తెలిపారు. వెంటనే రామ్మోహన్ రావుపై చర్యలు చేపట్టాలని, లేని ఎడల దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తుందని తెలిపారు. మరి ఏ ఒక్క డ్రైవర్ పైన తప్పు లేకుండా యజమానులు చేయి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. రామ్మోహన్ రావు గారు ఒక మాదిగ కులానికి చెందినటువంటి మధు గారిని ఒక కారు డ్రైవర్గా తీసుకుపోయి అక్కడ మద్యం సేవించుకోవడానికి అతనికి డబ్బులు ఇచ్చి ముందుగా తాగి మళ్ళీ రెండోసారి తేవడానికి అతని వెహికల్ తీసుకుపోయినందు మూలంగా అతని పైన కులం పేరుతో దూషించి విచక్షరహితంగా ఆయన ఫామ్ హౌస్లో కొట్టి చాలా బీభత్సంగా చేసినందుకు ఆయన భయాందోళనకు గురై అతను అక్కడి నుండి పారిపోయి వచ్చి కర్నూలుకు వచ్చినాడు. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తర్వాత అక్కడ కర్ణాటక బార్డర్ కాబట్టి ఆ భాషాపరంగా అతనికి స్నేహం లేదు కాబట్టి ఇబ్బంది పడుతూ మళ్ళీ న్యాయవాదులను తీసుకుపోయి ఈ నెలలో ఆయన పోలీస్ స్టేషన్ సిరుగుప్పలో పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని చెప్పి ఒక ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మేరకు ఎస్ఎస్సి అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ చట్టాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేయాలని చెప్పి న్యాయవాదులు మేము డిమాండ్ చేస్తున్నాము. నన్ను అనవసరంగా చెప్పు తీసుకొని కొట్టారు, నన్ను అవమానించారు, నాకు న్యాయం చేయండి అంటే ఈ అబ్బాయి కోసం 4 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. 4 టౌన్ లో ఎస్ఐ గారు చెప్పారు, క్రైమ్ అక్కడ జరిగింది కనుక కర్ణాటకలో మీరు అక్కడే కేసు చేయాలంటే కర్ణాటకకు వెళ్ళాం. కర్ణాటకకు వెళ్ళి అల్ట్రాసిటీ కేసు వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం, పంచనామా చేపించి దాదాపుగా 7 రోజులు అయిపోయింది. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అక్కడ కర్ణాటక పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది సిరుగుంపకి రాదు, ఇది తక్కలకోటకి రాదు, ఇప్పుడు ఈ కేసుని బళ్ళారికి ట్రాన్స్ఫర్ చేసినామన్నారు. మళ్ళీ బళ్ళారిలో ఉన్న పోలీసు వాళ్ళకి మా డ్రైవర్ల సంఘాల తరపున రిక్వెస్ట్ చేసేది ఒకటే, వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి, డ్రైవర్కి న్యాయం చేయండి. డ్రైవర్కి న్యాయం చేయలేకపోతే మేము భారతదేశంలో ఉన్న డ్రైవర్ యూనియన్ లీడర్లు అందరం బళ్ళారికి వచ్చి ఈ డ్రైవర్ వైపు నిలబడి పోరాడతామని ఈ వీడియో ముఖాంతరం బాలిక యువకుడిని డ్రైవర్గా కర్నూలు అజంతా హోటల్ రామ్మోహన్ రావు తీసుకుని తిరుగుపై పోయినాడు. అక్కడ తిరుగుపై పోయిన తర్వాత ఆ కార్యక్రమం ఆయన పని ముగించుకున్న తర్వాత మందు తాగే నిమిత్తమై మరి మందు బాటిల్ తీసుకురాపోరని చెప్పి ఆ మందు తీసుకురావడానికి పోతే కొంచెం లేట్ అయిందని చెప్పేసి చెప్పు తీసుకొని పడా గంట మందిని కులం పేరు మాదిగినా కొడక ఎంతసేపు అయిందో నువ్వు పోయి లేట్ చేస్తామని చెప్పి చెప్పుతో తీసుకొని చెప్పుతో కొట్టి కులం పేరుతో తీసుకొచ్చి అవమానపరచడం జరిగింది. కాబట్టి ఈ విషయం పైన అక్కడ రిపోర్ట్ చేసినారు. అదేవిధంగా కర్నూలులో కూడా ఈ